అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. మే 2025 జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారము. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18th-25th ఇన్ ద మంత్. అంటే డీడీఓలు మన యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్లులను నిర్దిష్ట టైంలో అంటే ఈ రోజు లోపల పూర్తిగా అప్లోడ్ చేయవలసిన గడువైతే పూర్తవుతుందనమాట. సో, బిల్లులు అప్లోడ్ చేయడానికి నిధి పోర్టల్‌లో మనకు హెర్బ్ పేరోల్ నందు ఈ యొక్క సాలరీ మరియు పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడానికి ఇదే చివరి రోజనమాట. సో, ఇదే విధంగా డీడీఓలు ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి సాలరీ బిల్స్, అలాగే పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ బిల్స్ అప్లోడ్ చేస్తున్నారనమాట. సాలరీ బిల్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయడం అయిపోయిందండి. అప్లోడ్ చేయడం అయిపోయింది. ఇక పెన్షన్ బిల్స్ ఏవైతే పెండింగ్‌లో ఉన్నావో అవి ఈరోజు పూర్తి స్థాయిలో అప్లోడ్ అయ్యి మనకు ఈ యొక్క పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సాలరీకి సంబంధించి ఉద్యోగులకి పెన్షన్స్ పే స్లిప్స్ కొద్దిగా ఆలస్యంగా జనరేట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన మే 2025 నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. సో, జీతాల పే స్లిప్స్ ఈ నెలకు సంబంధించి బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులు వారి యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే, ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే వారి యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ వచ్చేసి ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా పే స్లిప్స్ సెలెక్ట్ ఇయర్, మంత్ అని అయితే చూపిస్తుంది. మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఈ యొక్క మే నెల 2025కి సంబంధించిన పే స్లిప్ అనేది ఉంటుంది. ఇక్కడ వ్యూ పే స్లిప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు మన యొక్క పే స్లిప్‌లో ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమి, అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ నేము, అలాగే పెన్షనర్స్ ఈ విధంగా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఎర్నింగ్స్, డిడక్షన్స్ ముఖ్యంగా ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకు ఓన్‌గా మనమే కాలిక్యులేట్ కూడా చేసుకోవాలి. ఇక డిడక్షన్స్ ముఖ్యంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్న వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిగా అయితే కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. ఇక పెన్షనర్లకు సంబంధించిన సమాచారం అండి. సో, పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి ఇంకా జనరేట్ కాలేదు. సో, పెన్షనర్స్ యొక్క పే స్లిప్ అనేవి 30 రోజులున్న నెలలో 28వ తేదీ, 31 రోజులున్న నెలలో 29వ తేదీ అంటే మనకు ఈ మే నెల పే స్లిప్ అనేది మే 29వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటాయండి. 29, 30, 31 వరకు ఈ 3 రోజులు డౌన్‌లోడ్ చేసుకొని మనకు అందులో అన్ని ఎర్నింగ్స్, డిడక్షన్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క డీడీఓని గాని, ట్రెజరీ అధికారులను గాని సంప్రదించగలము. ఇక పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ మే 2025 నెలకు సంబంధించిన పెన్షన్ పే స్లిప్స్ ఈ నెల 29వ తేదీ నుంచి జనరేట్ కానున్నాయన్నమాట. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనిఖీ. పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ను మే 29వ తేదీన సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా పే స్లిప్ జనరేట్ కాని పక్షంలో 29వ తేదీ వరకు వెయిట్ చేయండి. అప్పటికి మీ పే స్లిప్ అనేది జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం అనేది మీరు మీ యొక్క వార్షిక లైఫ్ సర్టిఫికేట్ నమోదు కాకపోవడము అయినా ఉండొచ్చు. లేదంటే మీ డీడీఓని కూడా సంప్రదించగలరండి. ఇక తక్షణ చర్యలు ఒకవేళ ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంలో ఆలస్యం చేసి ఉన్నట్లయితే తక్షణమే సంబంధిత జిల్లా లేదా సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకొని, ఈ యొక్క అవసరమైనట్లయితే డాక్యుమెంట్ సమర్పించి ఇతర ప్రక్రియను కూడా పూర్తి చేయవలసిందిగా అయితే కోరడమైనది.
పెన్షన్ పునరుద్ధరణ కూడా ఈ విధంగా చేసుకోగలరు. ఒకవేళ మీకు 29వ తేదీ వరకు కూడా ఈ యొక్క పే స్లిప్ అనేది డౌన్‌లోడ్ కాకపోతే. జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా, మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవి మరికొద్ది రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోగలవు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కొన్ని శాఖల్లో బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్. మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలోనే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఆర్ ఏపీఓ, పీఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లో అయితే ఉన్నాయి. ఆమోదం అంచనా. బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1, 2 రోజుల్లో పని దినాల్లో ఈ యొక్క ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము. ఇప్పటివరకు బిల్లులు ఎస్టీఓ గారి పరిధిలో అప్రూవల్ అయిన వాటిని చూసుకున్నట్లయితే తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ గారి పరిధిలో అయితే బిల్లులు అప్రూవల్ అయి ఉన్నాయి. మొదటగా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా అయితే జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరూ కూడా సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్‌లను మరియు బిల్లుల స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైంది. ఎటువంటి ఆటంకం లేకుండా మనకు మన యొక్క మే నెల సంబంధించి జీతాలు మరియు పెన్షన్‌లు పొందడానికి వీలుగా అయితే ఉంటుందన్నమాట. సో, ఈసారి మనకు ఆహ్, జూన్ 1వ తేదీ సండే అయితే వచ్చిందనమాట. అంటే ఎగ్జాక్ట్ 1 వీక్ అయితే ఉంది. జూన్ 1వ తేదీ ఆదివారం. ఆదివారం అంటే బిల్లులు జమ కావు. సో, బిల్లులేవి కూడా జమ కావనమాట. రెండవ తేదీ సోమవారం నుంచి మాత్రమే జమ అవుతాయి. సోమవారం నుంచి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ చూసుకున్నట్లయితే డీటీఓ శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, తెక్కిలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచెల్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కల్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రావూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంపేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, సీతమ్మధార తదితర ఎస్టీఓ పరిధిలో మనకు 2వ తేదీ నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో,
మే నెల జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లుల్లో కదలికను బట్టి తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.